కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందా? చెప్పిన పథకాల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు కాలేదా? రేపటి ఎన్నికల్లో గెలిచేది ఎలా అంటూ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారా? పంచాయతీ ఎన్నికల్లో హస్తం పరారు కావాల్సిందేనా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏం చేశారని చెప్పుకొని ప్రచారానికి వెళ్తారు? ఓ సగటు కాంగ్రెస్ కార్యకర్త వేదనను అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో టన్నుల కొద్దీ వ్యతిరేకత వస్తోంది. జనాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ ప్రజల్లో ఏడాదిన్నరకే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపిస్తుండటం కాంగ్రెస్ లో తీవ్ర అంతర్మదనానికి దారితీసింది. ప్రజాపాలన అని చెప్పుకుంటున్నాం, మరి ప్రజలెందుకు దూరమవుతున్నారు? లోపం ఎక్కడుంది? ఎందుకు సరిదిద్దడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత నేతలే రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతపై మీనాక్షి నటరాజన్ రాష్ట్ర నాయకత్వానికి క్లాస్ తీసుకున్నారట. 22 నెలల కాలంలో 99,500 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా పేద ప్రజలందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చట్టం చేశాం. బీసీ కులగణనతో దేశానికి ఆదర్శంగా నిలిచాం. బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టం తెచ్చాం. రైతులను పట్టి పీడించిన ధరణి చట్టం స్థానంలో అధికారులు రూపొందించిన గైడ్లైన్స్ వల్లే రైతులకు 21,500 కోట్ల రుణమాఫీ చేశామని ప్రకటించుకుంది ప్రభుత్వం. కానీ అందులో రైతులు ఉపయోగపడలేదు అనేది గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న మాట. రుణమాఫీ అమలు కోసం అధికారులు రూపొందించిన గైడ్లైన్సే బాగాలేవని సొంత క్యాడర్ అంటోంది. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ ఏంటని ఒకంత అసహనంతో ఓ కాంగ్రెస్ లీడర్ అధిష్టానాన్ని ప్రశ్నించారని సమాచారం. కొంతమంది వ్యవసాయం చేయని భూ యజమానులకు రుణమాఫీ చేశారు. కానీ అలాంటి వారికి కాకుండా వ్యవసాయం చేసుకునే కుటుంబంలోనే అందరికీ పాస్బుక్ల ఆధారంగా రుణమాఫీ చేస్తే వ్యతిరేకత వచ్చేది కాదని సదరు నాయకుడు చెప్పినట్లు సమాచారం. సంక్షేమ పథకాల అమలులో ప్రజల మనసు గెలవడంలో కాంగ్రెస్ విఫలమైంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఒక్క రుణమాఫీ వ్యతిరేకత చాలని పెద్దలకు ఓ కాంగ్రెస్ లీడర్ చెప్పారు. వ్యవసాయ శాఖలో అధికారుల తీరే యూరియా కొరతకు కారణమన్న అభిప్రాయాన్ని కొందరు నాయకులు పార్టీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రైతు భరోసాతో ప్రభుత్వంపై వచ్చిన సానుకూల వాతావరణం యూరియా ఇవ్వలేకపోవడంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. వర్షాలు విస్తారంగా కురిశాయి. ఈ క్రమంలో రైతులకు కావలసిన యూరియాను సరఫరా చేయలేకపోవడంతో రైతులు రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కావలసినంత యూరియా ఇచ్చింది. ఇప్పుడెందుకు ఇవ్వలేకపోయాం? ఒక్క మన పొలాల్లోనే యూరియా కొరత ఎందుకొచ్చిందని ప్రశ్నించారని సమాచారం. ఆనాడు ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ప్రకటించింది కాంగ్రెస్. ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూభారతి తెచ్చారు. కానీ రైతుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోయామని కార్యకర్తలు నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. భూభారతిలో నిర్వహించిన రైతు సదస్సులో అధికారులు చాలా చోట్ల దరఖాస్తులు తీసుకోలేదని, అన్ని చోట్ల దరఖాస్తులు తీసుకుంటే 8 లక్షలు కాదు 30 లక్షల వరకు వచ్చేవని అన్నారని సమాచారం. అయినా వచ్చిన 8 లక్షల దరఖాస్తులో ఇప్పటి వరకు కేవలం 26,000 పరిష్కరిస్తారా? దీన్ని పరిశీలిస్తే భూ సమస్యల పరిష్కారంలో మన చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందంటూ ఒక నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అందరికీ 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి ఇవ్వకపోవడాన్ని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వాటిని సరిగ్గా అమలు చేయలేకపోవడంతో ఒక స్కీమ్లో వచ్చిన పాజిటివ్ వాతావరణం మరొక దాంతో ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతుందని పార్టీ నాయకులు రాష్ట్ర నాయకత్వం ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.